సత్యకి నా చెల్లెలికి పెళ్లి చేద్దాం. సావిత్రి చనిపోయిందని కన్ఫర్మ్ అయ్యాక ఇంకా ఎవరి కోసం ఆగాలి? పెళ్లి మాత్రం ఫిక్స్. ఆ సావిత్రి బ్రతికే ఉందిరా. ఏంటి స్వామి నువ్వు చెప్పేదే? అది మాట్లాడే ప్రతి మాట నాకు వినిపిస్తుంది. ఏంటమ్మా స్రవంతి, రఘురామయ్య హాస్పిటల్లో ఉన్నాడని చాలా బాధపడుతున్నట్టున్నావు. ఈసారి ఆ రఘురామయ్యను చంపటానికి వాళ్ళని వీళ్ళని నమ్ముకోవటం లేదు. ఆ అవకాశాన్ని నీకే ఇస్తున్నాను స్రవంతి. ఈ విషయాన్ని నువ్వే ఇవ్వాలి. నేనెందుకు? ఏ ఇవ్వవా? చూస్తూ అలాంటి పని నేను చేయలేను. ఏమో, ఎందుకని? ప్రాణం తీయడం అంటే వాళ్ళు మనకి ఏమీ కానప్పుడు మనకి కావలసిన మరకతలింగం గురించి ఆలోచించాలి కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎలా? వాళ్ళ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావంటే నీ గురించి నేను ఆలోచించాల్సి వస్తుంది. అదే వాళ్ళ మీద నీకు అంత ప్రేమ ఏంటా అని. నాకేం ప్రేమ? మరి ప్రేమ లేనప్పుడు ఆలోచన దేనికి? ఈ రోజు రాత్రికే రఘురామయ్యని పైకి పంపించాలి. రెడీగా ఉండు. మాటిచ్చావు స్రవంతి, మాట మీద నిలబడాలి. మా నాన్నని నేను చంపాలా? నాతో ఈ పని చేయించాలని ఎందుకు అనుకుంటున్నాడు? నా మీద ఏమైనా అనుమానం వచ్చిందా? ఇప్పుడేం చెయ్యాలి? నాన్నని ఎలా కాపాడుకోవాలి? భగవంతుడా, ఇలాంటి పరీక్ష పెట్టావేంటయ్యా? నా చేతులతో నేనే నా తండ్రికి విషం ఇవ్వాలంటున్నాడు. నా ఉనికిని బయట పెట్టుకోకుండా ఉండటం కోసం నా తండ్రి ప్రాణాలు తీయాలా? నిజం చెప్పి నా లక్ష్యాన్ని వదులుకోవాలా? ఏం చేయను? ఎలా ఈ గండం నుంచి బయటపడను? నీ ముందు ఒక గొప్ప లక్ష్యం ఉంది, అంతకు మించిన బాధ్యత ఉంది. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, మరకతలింగాన్ని కాపాడుకోవాలి. ఇది దైవ కార్యం. నా తండ్రి భారాన్ని మోసే గొప్ప అదృష్టాన్ని నీకిచ్చాడు. ఆ అదృష్టాన్ని దూరం చేయటానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. చేయి, యుద్ధం చేయి. ఆ శంకరుడి సైన్యంలో నువ్వో యోధురాలివి. ఓటమి ఉండదు తల్లి, గెలుస్తావు. నా తండ్రి నిన్ను గెలిపిస్తాడు. స్రవంతి, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికొస్తున్నాను. ఏమైంది స్రవంతి? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు, క్యాజువల్గా ఆలోచిస్తున్నాను. లేదే,
నీ మొహం చూస్తే దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుంది. ఆలోచించడానికి ఏముంది? ఏం లేదు. నిజంగా ఏం లేదా? ఏదైనా ఉంటే నీతో చెప్పకుండా ఉంటానా? నిజమే అనుకో. ఇలా ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే అర్థం కాలేదు. ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు గతం గుర్తుకొస్తుంది, నా వాళ్ళు గుర్తుకొస్తారు. ఎటుపోతుందో అర్థం కాని నా భవిష్యత్తు గుర్తుకొస్తుంది. అవే ఆలోచనలు, అంతకు మించి ఇంకేం లేదు నందిని. అవునా? అలాంటప్పుడు అవి గుర్తు చేసుకుంటూ ఒంటరిగా ఉండడం ఎందుకు? పద వెళ్దాం. నేనొస్తానులే నందిని, నువ్వెళ్ళు. ఎందుకు? ఒంటరిగా బాధపడ్డానికా? కొన్ని బాధలు బాధ్యతని గుర్తు చేస్తాయి. అందువల్ల అప్పుడప్పుడు బాధపడడం కూడా మంచిదే. అంటే దేని గురించో బాధపడుతున్నావనేగా? అదేం లేదు, నేనేదో క్యాజువల్గా అన్నాను. నిజంగానా? నిజం నందిని, నువ్వెళ్ళు, నేనొచ్చేస్తానుగా. సరే, త్వరగా వచ్చే. నేనెవరో చెప్పలేను, నా బాధని చెప్పలేను. అది స్రవంతో సావిత్రో తెలుసుకోవటానికి టైం దగ్గర పడింది. అది సావిత్రి అయినా, సావిత్రి మనిషి అయినా ఈ దెబ్బతో తేలిపోతుంది. స్రవంతిని హాస్పిటల్ వరకు తీసుకెళ్తే అన్ని విషయాలు క్లారిటీ వస్తుంది. అదే సావిత్రి అని తేలిందా, మరకతలింగం సాధించటానికి దిగులుండదు. కాదు అని తేలిందా, ఆ తంత్రాన్ని అంతా చూసుకోమని చెప్తాను. ఏమా స్రవంతి, ఏంటమ్మా, వెళ్దామా? ఏంటమ్మా అదోలా ఉన్నావు? చూడబోతే హాస్పిటల్కి రావటం నీకు ఇష్టం లేనట్టుంది. అంటే చూడు స్రవంతి, నువ్వు సావిత్రి మనిషివి కాదు, నా మనిషివే నిరూపించుకుంటానన్నావు. మరి నువ్వు నీ నిజాయితీని నిరూపించుకోవాలిగా. చూస్తూ ఒక మనిషి ప్రాణాలు. స్రవంతి, నువ్వు నా మనిషివని నిరూపించుకోవటానికి ఏమైనా చేస్తాను అని నాకు మాట కూడా ఇచ్చావు. ఇప్పుడు నీ ముందు ఒకటే దారుంది, అది ఆ రఘురామయ్యను చంపటం. అలా చేస్తేనే నువ్వు నా మనిషివి అని నమ్మేది. టైం లేదు స్రవంతి, వెళ్దాం పద. పద.
స్రవంతి, ఆ బాట్లివమ్మా. ఇవమ్మా. ఇదిగోమ్మా. వెళ్ళమ్మా. వెళ్ళి ఆ రఘురామే సిలిన్ బొట్టులోకి ఈ విషయాన్ని ఎక్కించు. ఏంటమ్మా, దీన్ని బాటిల్లోకి ఎక్కించడానికి బాధగా ఉన్నట్టుంది? అదేం లేదండి. ప్రాణం తీయడం అంటే కొద్దిగా భయం ఉంటుందిగా. నీకు భయం ఎందుకు? నేనున్నానుగా. నీకు ఏం జరగకుండా నేను చూసుకుంటానా? ధైర్యంగా వెళ్ళి ఆ సెలిన్ బాటిల్ ఎక్కించిరా. చూస్తూ చూస్తూ ఒక మనిషి ప్రాణం తీయడం అంటే నా మనసు ఒప్పుకోవడం లేదండి. సావిత్రిని బయటికి రప్పించడానికి ఇంతకన్నా మంచి దారి వేరే ఉంటే చెప్పండి. వేరే దారి లేకే కదమ్మా ఈ దారి ఎంచుకుంది. తీరా ఇక్కడికి వచ్చాక ఇప్పుడు వద్దంటే ఏం బాగుంటుంది? చూడు, అతను చనిపోతేనే సావిత్రి బయటకొస్తుంది. తన వాళ్లలో ఎవరో ఒకరిని లేపకపోతే సావిత్రి బయటకు రాదు. కాబట్టి రఘురామయ్య చావు మనకి చాలా అవసరం. వెళ్ళి రఘురామయ్యని పైకి పంపించిరా.
వెళ్ళమ్మా, అవసరం మందే కదా. మన అవసరం కోసం మనం కష్టపడిపోతే ఎవరు కష్టపడతారు? వెళ్ళు. ఈ పనిని నేను చేయలేనండి. ఏం మొత్తం నీకేమన్నా అవుతాడా? అవుతాడని కాదు. మరి బంధం బంధుత్వం లేనప్పుడు అంతా బాధ ఎందుకో? నాకెందుకో భయంగా ఉందండి. స్రవంతి, నీ వెనక నేనున్నాను. మన వెనక ఆ ధర్మ ఉన్నాడు. వెళ్ళి చెప్పింది చెయ్యి. నువ్వు ఎంతగా భయపడుతున్నావంటే నేను నిన్ను అనుమానించాల్సి వస్తుంది. వాళ్ళు నాకేం కారు, కానీ అతని ప్రాణం తీయాలంటే బాధగా అనిపిస్తుంది. అబ్బా, నీకు బాధగా అనిపిస్తుందంటే కారణం ఏదో ఒకటి ఉండాలిగా. కారణమేం లేదు. నీకతని ప్రాణాలు తీయాలి, అంతేగా? అంతే. వెళ్ళు. వెళ్ళమ్మా.
రఘురామయ్య పోతే బయట ఎక్కడ దక్కున్నా ఆ సావిత్రి రెక్కలు కట్టుకుని వాళ్తుంది. ఇక మనం హ్యాపీగా వెయిట్ చేయాల్సింది ఆ రఘురామయ్య చావు కోసం.